మనిషి అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొందరు రియల్ బ్రోకర్లు మోసానికి పాల్పడుతుంటారు. అమాయక రైతులకు మాయమాటలు చెప్పి వారి భూమిని కొందరు వ్యక్తులు అమాంతం కాజేసిన ఘటన వికారాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైతుల భూమిని తాకట్టు పెట్టుకుని డబ్బులివ్వకుండా మొత్తం భూమినే కాజేశారు. అప్పు కోసం ఆశ్రయిస్తే భూమి లాగేసుకున్నారని బాధిత రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అంతారంలో రైతులు వెంకటేష్, పాండు, కృష్ణయ్య, లక్ష్మయ్య, రాములు, శ్రీనివాసులకు భారీగా అప్పులు ఉన్నాయి. తమ భూమిని తాకట్టు పెట్టి అప్పులు తీర్చాలనుకున్నారు. ఈ విషయంపై మాజీ సర్పంచ్ కృష్ణను రైతులు ఆశ్రయించారు. 100కి 2 రూపాయల చొప్పున వడ్డీతో ఫైనాన్షియర్లతో 45 లక్షల రూపాయల అప్పు ఇప్పిస్తానని కృష్ణ నమ్మబలికాడు. దీంతో రైతులందరూ కలిసి 5 ఎకరాల 32 గుంటల భూమిని 45 లక్షలకు తనఖా పెట్టారు. గత నవంబర్ 28న తహసీల్దార్ కార్యాలయంలో హైదరాబాద్ చెందిన దేవిరెడ్డి రత్నమ్మకు భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. అయితే వ్యక్తి పేరుపై మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ జరగదని, బ్యాంకులకు మాత్రమే చేయగలవని రైతులు గ్రహించలేకపోయారు. భూమి రిజిస్ట్రేషన్ కాగానే అదే రోజు డబ్బులిస్తామని రైతులను మాజీ సర్పంచ్ కృష్ణ నమ్మించాడు. రిజిస్ట్రేషన్ తర్వాత డబ్బులు తేలేదని 40 లక్షల విలువైన 3 చెక్కులు ఇచ్చాడు. 2 రోజుల తర్వాత రైతులు బ్యాంకులో చెక్కులను జమ చేయగా ఆ ఖాతాలో డబ్బులు లేవని బ్యాంకర్లు చెప్పారు. మాజీ సర్పంచ్ కృష్ణను నిలదీయగా అతడు సరైన సమాధానం చెప్పకపోవడంతో మోసపోయామని రైతులు గ్రహించారు. తమ భూమిని కాజేశారని రైతులు గుర్తించారు. తమకు జరిగిన అన్యాయంపై రైతులు తహసీల్దార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భూమి ఆధారంగానే జీవిస్తున్నామని, ఎలాగైనా తమ భూములు తిరిగి తమకు ఇప్పించాలని వేడుకున్నారు. అయితే వీరిలాగే కుల్కచర్ల మండలం బండెవెల్కిచర్లలో ఒక బాధితురాలు, దోమ మండలం గుండాల గ్రామంలో ఒకరు, గండీడు మండలం జూలపల్లిలో ఒకరు, ఇలా ఒక్కొక్కరుగా భూమి పోగొట్టుకున్న బాధితులు బయటకు వచ్చారు. రైతులను నట్టేట ముంచుతున్న రియల్ దుర్మార్గులను పట్టుకొని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. అయితే మా సర్పంచ్ నమ్మకంగా ఉన్నాడు కదా, చుట్టుముట్టు ఇప్పిస్తున్నాడు అన్నట్లు చెప్పిండు సార్. అట్లని మేము దాన్ని బట్టి అతను నమ్ముకొని పోయినాం. నమ్ముకొని పోతే ఆ రోజు వరకు ఇట్లా రైతులు దాన్ని ఆబ్జెక్షన్ కిందనే పెట్టిండ్రు. మేము చేయం, సంతకాలు చేయం అది అంటానంటే, సరే ఇగో కార్లో ఉన్నాయి, 1-2 కోట్ల రూపాయలు తెచ్చినాము, ఈ సంతకం పెట్టగానే బయటికి రండి, మేము ఇచ్చేస్తామంట అని చెప్పిండ్రు. ఇక లేదు, ఇక 11 గంటల రాత్రి వరకు అగ్రిమెంట్ అదంతా రాసుకుందాము, క్లియర్ చేసుకుని మేము వెళ్ళిపోతామంట అని చెప్పిండ్రు. దాన్ని బట్టి నమ్మకంతో ఉన్నాం సార్. ఉంటే అమరావతిలో చెక్కులు ఇచ్చిండ్రు సార్. ఆ చెక్కులు అమౌంట్ అడిగితే చెక్కులు ఇచ్చిండ్రు. ఆ చెక్కులు ఏమైనాయి, మొత్తం ఏంటి బ్యాలెన్స్ లేవు, ఏం లేవు దాంట్లో వేసి చూస్తే. ఇక దీన్ని బట్టి మొత్తం మాకు చాలా ఇది చేసింది సార్, మోసం చేసింది సార్. నాకు పైసలు అవసరం ఉండి తీసుకున్నా తమ్మి. తీసుకుంటే నడిమికి మంచిగా ఇచ్చిండ్రు, తోలు ఇచ్చిండ్రు. నీకేమాక ఈ పైసలు తీసుకొని ఎట్లా పోతావు, కాలర తీసుకుపోదాం అంటున్నాని కాలర తెచ్చిండ్రు. బండల్లానికి వచ్చినాక చెరసగం పాలు పెట్టిండ్రు. చెరసగం పాలు పెట్టి తీసుకున్నారు. నీకంటే 4 రూపాయల మితి మేము వేసుకుంటాం, 3 రూపాయల మితి నీకేస్తామంటానని చెప్పి తీసుకొని ఇప్పటికి సంవత్సరం అవుతున్నది. నేనే కట్టుకున్న 1 లక్ష రూపాయల మితి కూడా కట్టినాయి. ఇంత